ఏముంది వాళ్ళు 5 నెలలు 6 నెలలకు వచ్చి ఇంకెంతవరకు శాఖలు కేటాయించాలి. 2 నెలలు ఉంది. వాళ్ళు ఏంది ఏం తెలిసింది. 4 నెలలు ఉన్నారు రండి అప్పుడు చెబుతాం. కానీ ఇప్పుడు బాగానే ఉంది. వైఎస్ఆర్ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బాగానే ఉంది. ఎత్తే అయిపోతే ఎవడు బాబు కూడా సొమ్ము ఎక్కడ పెడతారు. ఉచిత పథకాలు మొత్తం రద్దు చేయాలా. ఎవడైనా అప్పుడు ఆడేమన్నా ఆడవాళ్ళు కూర్చోబెట్టి మేపాడు జనాన్ని. ఈడేం పని చేసి బతకంటారా అంటాడు. మరి అక్కడ దగ్గర ఉచిత పథకాలు ఇండియా మొత్తం అమ్మి ఇచ్చినా ఇంకా రానిమంటారు. జగన్ ఎందుకు ఓడిపోయారు అంటారు? జగన్ ఓడిపోయాడంటే రైతులు ఓడిపోయాడు. అందుకని 3 రాజధానులు పెట్టాడు. ₹1 కోటి వచ్చిన పొలం 50 లక్షలు కూడా రాలా. కొన్ని దిక్కులేదు 5 ఏళ్ళ బట్టి. ఉద్యోగస్తులు వాళ్ళకి రావాల్సిన మా గ్రాడ్యుయేట్ సొమ్ము దిగాడు. 2 సంవత్సరాలు జీతం పెంచాడు. వాళ్ళు రిటైర్ అయిపోతానంటే కుదరదు అంటున్నాడు. అందుకని పోయాడు. అందుకే జగన్ మంచి పరిపాలన చేశాడంటగా. జగన్ తక్కువ పరిపాలన చేశాడు. రైతులు చాలా మంది అవన్నీ చెప్పమాకలే. జగన్ పరిపాలన అసమాడితే ఇక మళ్ళీ ఎప్పుడు బతికొండంగా రాకూడదు. రాజశేఖర రెడ్డి అంటే నెంబర్ 1 కళ ఉంది మనిషి దగ్గర. రాయల్టీకి ఉన్నాడు. అది చేసినందం. జగన్ ప్రభుత్వం బతికొండంగా ఈ తాపాలు మళ్ళీ వచ్చాడా. రెడ్డి పుట్టకు పుట్టినోడు అలా ఆత్మహత్య చేసుకోవాల్సిందే. ఆయన రెడ్డి అట్ట అవుతాడు. ఆయన రెడ్డి కాదు. అక్కడి నుంచో వచ్చారు. రెడ్డిలో కలిసి పనిచేశారు. మేము రెడ్లు అన్నారు. అంతేకాని రాజశేఖర రెడ్డి అన్నా ఆయన దగ్గర పవర్ ఉంది. మనిషి దగ్గర టాలెంట్ ఉంది. అది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇసుక అలానే పింఛన్ ఇచ్చారు 1వ తారీఖు ఎలా ఉంది? ఇప్పుడు 4 వేలు ఇస్తానన్నాడు. ఇస్తున్నాడు. ఇప్పుడు 4 వేలు ఇస్తానన్నాడు. ఇచ్చాడు. ఇప్పుడు వరకు ఇస్తున్నాడు. కానీ శాఖలు కేటాయించాలిగా. గోతులు ఎన్ని ఉన్నాయి, బావిలు ఎన్ని ఉన్నాయి, చెరువులు ఎన్ని ఉన్నాయి, వీటిని ఎక్కడ పోడవాలా, మళ్ళీ ఎక్కడ తవ్వాలని ఎత్తుక్కోవాలి కదా వాళ్ళు. రాని అంటే ఇప్పుడు 4 వేలు వితంతువులు ఉండాలి. రోజు ₹300 కూలి చేస్తారు. వాళ్ళకే 10,000 16,000 ఇస్తున్నాడు. ఇంకొచ్చేస్తాడు. విపరీతంగా పెంచాలా. మరి జగన్ అసెంబ్లీకి రానని చెప్తున్నాడు కదా. రానని మరి ఆయాల అసెంబ్లీ రారా బాబు ఓపెన్ అయినా అంటే నా మీద బండలు వేయొద్దు నేను రాను అన్నాడు. మరి ఆ అసెంబ్లీలో ఎందుకు కూర్చున్నాడు పోయి? మరి చంద్రబాబు అయితే అగౌరవంగా మరి నా ఇంటికి కూడా బీకలేవు అన్నాడు. ఏమైంది ఇప్పుడు? ఎవడు బీకాడు ఇంటికా? అంతే. ప్రజాప్రతినిధి అనేవాడు అసెంబ్లీలోకి పోయిన తర్వాత పంచాయతీ అవ్వచ్చు, అసెంబ్లీ పార్లమెంట్ అవ్వచ్చు, ఎదటి మనిషిని తోలనాడు మాట్లాడకూడదు. ఆచి తూచి గౌరవంగా మాట్లాడాలి. అది ఆయన గౌరవం నిలబెట్టుకోలేకపోయాడు. అందుకే పోయాడు. ఒకవేళ జగనే మళ్ళీ వచ్చినట్టయితే మళ్ళీ వస్తే గోయిందే. ఆత్మహత్య చేసుకోవాల్సిందే. రైతన్ని కూడా అలా ఆత్మహత్య చేసుకుని పోవాల్సిందే. అది ఇప్పుడు రాజధానికి రావాల్సిన నిధులు తీసుకొచ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు 15,000 కోట్లు. తీసుకొచ్చాడు. పోలవరం బాగు చేస్తానని నేను పేపర్లో వేసాడు. మరి పోలవరం బాగు చేశాడా? రోడ్లు తెలంగాణ ఓడి రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఆంధ్ర ఓడి రోడ్లు ఎట్లా ఉన్నాయి? మరి ఆ వాహనాలు తోలేవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. రాజారు గోల్గూడెం రోడ్డు మడిచి నడవడానికి కూడా అవకాశం లేదు. రాజశాల రోడ్డు అంతకన్నా మరీ దరిద్రంగా ఉంది. మరి ఎట్లా పోతారు? ఈయన ఏమైనా రోడ్లు బాగు చేయించాడా? కాలువలు ఏమైనా వాళ్ళ నాన్న కాలువ ఇచ్చాడు. ఈ చంద్రబాబు నీళ్ళు తీసుకొచ్చాడు. ఈయన ఏమైనా బాగు చేయించాడు? అది ఆయన ఏదో అధికారం నా చేతిలో ఉందో ఏం చేస్తారో అనుకున్నాడు. చేయించాడు. ఆయన పైన వెళ్ళిపోయాడు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంతకుముందు తీసుకొచ్చిన దాన్ని క్యాన్సిల్ చేశాడు కదా చంద్రబాబు నాయుడు. చేయాలండి. ఇప్పుడు నీ ఆస్తి ఉంది, నువ్వు కూతురుకో రాసి ఇటమో లేకపోతే అమ్ముకోవాలి చేయాలి. ఆ ఆఫీసర్ దగ్గర పోయి ఆయన చుట్టూ తిరిగి నాది అవునని కాదని రేపు రావాలా? మన ఆస్తి మీద ఆయన బొమ్మ జాతీయ నాయకులు అసమంటే వాళ్ళే బొమ్మలేరు ఒక గాంధీ గారు తప్ప. ఈయన బొమ్మ ఇటువంటి పాస్బుక్ల మీద అంటే అధికారం ఆయన చేతిలో ఉందని ఎట్టు చేతితో సరిపోయిందా? అందుకే పోయాడు. మరి ప్రజల దగ్గర నుంచి భూములు లాక్కున్నారంట. మరి ప్రజల దగ్గర అంటే ఆయన ఏం తీసుకోలేదు. ఇప్పుడు 62 లక్షలు ఎకరం లేబర్కి ఇళ్ళకి ఇచ్చింది. 60 లక్షలు రైతులకు ఇచ్చాడు. 2 లక్షలు బ్రోకర్. మరి ఎంఆర్ఓ ఎంత రాసుకుందో, ఆయన ఎంత రాసుకున్నాడు ఎవడికి తెలిసి అయ్యి. సెంటు మొగుడు పిల్ల పడుకోవడానికి చాలదు ఆ సెంట్లో. ఇందిరాగాంధీ 3 సెంటు కాడికి ఇచ్చింది. మరి అది గొప్ప ఇల్లు గొప్ప? అంతా అమ్మకేనండి. వీళ్ళే వాళ్ళ మీద బురద చల్లుతున్నారు. వైఎస్ఆర్ వాళ్ళే వాళ్ళ మీద బురద చల్లుతున్నాడు. అది ఎవడు ఇప్పుడు నిన్ను కొడితే ఊరుకుంటావు నువ్వా? ఏమయ్యా? ఇప్పుడు చేనుకాడ తగాదాలు ఇళ్ళకాడ తగాదాలు అన్నీ పెట్టుకుని పార్టీ మీద రుద్దుతారా? ఆడపోయామన్నా నీ ఎఫ్ని ఏమన్నాను అంటాడు మోదీ ఎఫ్ని. ఈడకు వచ్చావు నేను కాంగ్రెస్ ఎఫ్ని ఉంటాను అంటాడు. 2 నాలుకలు పావుకు 2 నాలుకలు ఉంటాయి. వీడు కూడా 2 నాలుకలుడే. ప్రజలు మాత్రం నమ్మరండి. ఎవరు ఇప్పుడు ప్రజల్లోకి వస్తేనేమన్నా చంద్రబాబు ఫస్ట్లో చంద్రబాబు రాజశేఖర రెడ్డి ఉచిత కరెంట్ ఇవ్వండి గొడ్లారేసుకోవాలా అన్నాడు. తర్వాత ఆయన 9 గంటలు ఇచ్చాడు రెండోసారి. మరి ఎవడు మెరుగు?
అట్లాగే ఒక్కొక్కడు ఒక్కోసారి కుక్క తిప్పుకుంటాడు.